శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. షష్టగ్రహ కూటమి అంటే ఏంటో, షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుందో, ఈ షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, షష్టగ్రహ కూటమిలో ఏ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో, షష్టగ్రహ కూటమి ఎన్ని నెలల వరకు దాని ప్రభావాన్ని చూపిస్తుందో, షష్టగ్రహ కూటమి సందర్భంగా గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ద్వాదశ రాశుల మీద షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా 2025 సంవత్సరం మార్చి నెల 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించగానే ఖగోళంలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. ఆ 6 గ్రహాలు ఏంటంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటున్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్టగ్రహ కూటమి అనేది మార్చి 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే మీనరాశిలో ఏర్పడుతోంది. మరి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది, ఎన్ని నెలలు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి ప్రభావము ఏ రాశి మీదైనా సరే 2 నెలల నుంచి 3 నెలల పాటు పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల పాటు ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలే ద్వాదశ రాశుల ఫలితాల మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో, ఏ గ్రహం యోగిస్తోందో, ఏ గ్రహం యోగించదో, యోగించని గ్రహానికి ఏం చేయాలో, ఈ విశేషాంశాలన్నీ మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశి వాళ్ళకి 12వ స్థానములో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఎందుకంటే షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఉంది. మీనరాశి అనేది మేషరాశికి 12వ రాశి అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది వ్యయస్థానములో ఏర్పడుతుంది. మరి మేషరాశికి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహం ఎలాంటి ఫలితం ఇస్తుందంటే సూర్యుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే వృత్తిపరంగా శత్రువులు పెరుగుతారు. చంద్రుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే మానసిక అశాంతి పెరుగుతుంది. బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే వృధా ఖర్చులు ఉంటాయి. శని 12వ స్థానంలో ఉన్నాడు, అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఖర్చులు కూడా ఉంటాయి. రాహువు 12వ స్థానంలో ఉన్నాడు, అజ్ఞాత శత్రువులు, వృధా ఖర్చులు పెరుగుతాయి. అంటే మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఏం చేస్తోంది, పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే 6 గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి, ఏ ఒక్క గ్రహము కూడా యోగించటం లేదు. 6 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే 2-3 నెలల పాటు ఈ ఫలితాలు అనేవి వ్యతిరేకంగానే ఉంటాయి. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు 6 గ్రహాలు యోగించట్లేదు. కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవాలి. అంటే లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు, చండీ అమ్మవారు, ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకుంటే ఈ ప్రభావం నుంచి సులభంగా బయటపడవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నవధాన్యాలు నానబెట్టి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి, లేదా బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే కూడా షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే స్తోత్ర పారాయణల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, కాలభైరవాష్టకము, ఈ రెండింటినీ కూడా 2 నుంచి 3 నెలల పాటు ప్రతిరోజు చదివినా విన్నా మేషరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే వృషభ రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి లాభస్థానంలో 11వ స్థానంలో ఏర్పడుతోంది.
ఏకాదశం లాభం అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే 6 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు 6 గ్రహాలు కూడా 11వ స్థానంలో ఉన్నాయి. ఇది పరమాద్భుతమైనటువంటి యోగాన్ని వృషభ రాశి వాళ్లకు కలిగింపజేస్తుంది. అంటే షష్టగ్రహ కూటమి వృషభ రాశి వాళ్ళకి కుబేర యోగాన్ని కలిగింపజేస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల 2 నుంచి 3 నెలల్లో వృషభ రాశి వాళ్ళు అపర కుబేరులయ్యే విధంగా ధన సంపాదన చేయగలుగుతారు. ఒక్కొక్క గ్రహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే 11వ స్థానములో ఉన్నటువంటి రవి పూర్తిగా వృత్తిపరంగా లాభాలు ఇస్తాడు, ప్రమోషన్లు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తాడు, విదేశీయాన ప్రయత్నాల్లో విజయాన్ని కలిగింపజేస్తాడు. అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు విద్యాపరంగా టాప్ పొజిషన్కి తీసుకువెళ్తాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు, ఉద్యోగం లేని వాళ్ళు క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం పొందుతారు, వ్యాపారంలో 1కి 10 రెట్లు లాభాన్ని పొందుతాడు. ఇలాంటివన్నీ కూడా 11వ స్థానంలో బుధుడిస్తాడు. అలాగే 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ఏమిస్తాడంటే స్త్రీల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి, వాటి వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు, ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి వెళ్తారు, వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది, దంపతుల కలహాలు తొలగిపోతాయి. ఇవన్నీ 11వ స్థానంలో శుక్రుడిస్తాడు. 11వ స్థానంలో శని కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు, వృత్తిపరంగా మీరు ఎంత కష్టపడితే అంత టాప్ పొజిషన్ ఇస్తాడు. అలాగే 11వ స్థానంలో రాహు విదేశాలకు తీసుకువెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్ ఇస్తాడు, ఉన్నట్టుండి అత్యద్భుతమైన స్థాయిని ఇస్తాడు. స్నేహితుల యొక్క విశేషమైన సహాయ సహకారాల వల్ల అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటం, ఉద్యోగం చేయటం, వ్యాపారం చేయటం, అబ్రాడ్కి వెళ్ళి టాప్ పొజిషన్లోకి వెళ్ళటం, ఉన్నట్టుండి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటం, ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో లాభస్థానంలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కాబట్టి షష్టగ్రహ కూటమి వృషభ రాశి వాళ్ళకి విశేషమైన రాజయోగాన్ని ఇస్తుంది. 2 నుంచి 3 నెలల పాటు వృషభ రాశి వాళ్ళు నక్కతోక తొక్కినట్లే అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. వృషభ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి, ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు యోగించట్లేదు, ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మనం పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు 10వ స్థానంలో ఉండి వృత్తిపరంగా మంచి సక్సెస్ ఇస్తాడు. షష్టగ్రహ కూటమి మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే సూర్యుడు 10వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తాడు, ప్రమోషన్లు ఇస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా మిథున రాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చే యోగం ఈ షష్టగ్రహ కూటమిలో 10వ ఇంట్లో ఉన్న రవి సంచారం వల్ల కనిపిస్తోంది. చంద్రుడు కూడా 10వ ఇంట్లో ఉన్నాడు, చంద్రుడు 10వ ఇంట్లో యోగిస్తాడు. అంటే చంద్రుడు కూడా మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో చంద్రుడు దూర ప్రాంతాలకు వెళ్ళి విజయం సాధించేలాగా చేస్తాడు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. మిథున రాశి వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేదా ఉపనయనాలు కానీ ఇలాంటి శుభ కార్యక్రమాలు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు. ఇలాంటి శుభ కార్యక్రమాలు 10వ ఇంట్లో ఉన్న చంద్రుడు మిథున రాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకి చంద్రుడు యోగిస్తున్నాడు. ఆ తర్వాత 10వ ఇంట్లో బుధుడు యోగించడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో బుధుడు మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా ఎక్కువ శ్రమను ఇస్తాడు, శారీరక శ్రమ, హార్డ్ వర్క్ అనేటటువంటిది షష్టగ్రహ కూటమి వల్ల మిథున రాశి వాళ్ళకి కలుగుతుంది. అలాగే శుక్రుడు 10వ ఇంట్లో యోగించడు, కాబట్టి శుక్రుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మిథున రాశి వాళ్ళకి శుక్రుడు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ వల్ల కళారంగంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవకాశాలు రావటం ఆలస్యం అవుతుంది. ఫ్యామిలీలో కూడా అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చికాకులు, 10th హౌస్లో శుక్రుడు ఇస్తాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని 10వ ఇంట్లో ఉన్నాడు, దీన్ని కంటక శని దోషం అంటారు. అంటే మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా శని ముళ్ళుగుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రతిరోజు ముళ్ళుగుచ్చినట్టు కొద్దిగా ఇబ్బంది అనేది మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి వల్ల కనిపిస్తుంది. రాహువు 10వ ఇంట్లో ఉండటం మంచిది. రాహువు 10వ ఇంట్లో అద్భుత విజయాలు ఇస్తాడు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ రైజ్ ఇస్తాడు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా,
కంటక శని వల్ల ముళ్ళు గుచ్చినట్టు ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఒక్కసారిగా రాహు అన్ఎక్స్పెక్టెడ్ రైజ్ అనేది షష్టగ్రహ కూటమిలో ఇస్తాడు. అబ్రాడ్ పరంగా సక్సెస్ ఇస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు కూడా అబ్రాడ్ పరంగా టాప్ పొజిషన్ వస్తుంది. వృత్తి, ఉద్యోగమైన, వ్యాపారమైన స్వదేశం కంటే విదేశాల్లో అబ్రాడ్లో సక్సెస్ అయ్యే యోగం ఈ షష్టగ్రహ కూటమి వల్ల మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే 6 గ్రహాలు ఒకే చోట ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అనుకూలంగా ఉన్న గ్రహాలు రవి, చంద్రుడు, రాహువు. వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు బుధుడు, శుక్రుడు, శని. కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలకి మిథున రాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే షష్టగ్రహ కూటమి వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలే వస్తాయి. ఈ 3 గ్రహాలకు ఏం చేసుకోవాలి? బుధుడి ప్రీతి కోసం నానబెట్టిన పెసలు, శుక్రుడి ప్రీతి కోసం నానబెట్టిన బొబ్బర్లు, శని ప్రీతి కోసం నానబెట్టినటువంటి నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే పెసలు, బొబ్బర్లు, నువ్వులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు యోగిస్తాయి. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి, సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి, రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించాలి. అలాగే శని బలం పెరగటానికి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. దాంతోపాటు దశరథ శని స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఈ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ప్రభావాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేటటువంటిది భాగ్యస్థానంలో ఏర్పడుతుంది. 9వ స్థానంలో 6 గ్రహాలు కలిసి కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ గ్రహాల్లో యోగించే గ్రహాలేంటి, యోగించని గ్రహాలేంటి? 9వ స్థానంలో సూర్యుడు తండ్రి ఆస్తుల పరంగా సమస్యలు ఇస్తారు. అంటే ఎవరికైనా తండ్రి తరపు ఆస్తిపాస్తులు రావాలంటే కర్కాటక రాశి వాళ్ళకి వాటి పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పిత్రార్జిత ఆస్తుల పరమైన సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే రవి యోగించడు. చంద్రుడు కూడా 9వ స్థానంలో యోగించడు. చంద్రుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉంటాయి. కుటుంబంలో ఏవో ఒక చికాకులు ఉంటాయి. బంధువుల వల్ల, మిత్రుల వల్ల ఏవో ఒక సమస్యలు ఉంటాయి. సంతానం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. స్థానచలనం ఇష్టం లేకుండా జరుగుతుంది. కాబట్టి చంద్రుడు కూడా భాగ్యస్థానంలో కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఈ షష్టగ్రహ కూటమిలో ఇస్తున్నాడు. బుధుడు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో 9లో బుధుడు కూడా యోగించడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో బుధుడి వల్ల ఏం జరుగుతుందంటే అపకీర్తి వచ్చే అవకాశం ఉంది, మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ వల్ల ఇతరులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత శుక్రుడు భాగ్యస్థానంలో యోగిస్తాడు. శుక్రుడు ఫేవర్ చేస్తాడు. షష్టగ్రహ కూటమిలో శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని ఇస్తాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత 2 to 3 monthsలో లవ్ ప్రపోజ్ చేస్తే లవ్ యాక్సెప్ట్ చేస్తారు. లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి. కాబట్టి శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు. శని ఫేవర్ లేడు. శని 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ ఇంట్లో శని ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఆదాయం తగ్గుతుంది, ఇన్కమ్ తగ్గుతుంది. లాభం వచ్చిన చోటే నష్టం అనేది కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇక చివరగా 6 గ్రహాల్లో ఆఖరి గ్రహం 6వ గ్రహం రాహు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే అబ్రాడ్ ఛాన్సెస్ అనేవి త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి వల్ల 6 గ్రహాలలో కేవలం ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది. అంటే శుక్రగ్రహం ఒక్కటే యోగిస్తోంది. 5 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. రవి, చంద్రుడు, బుధుడు, శని, రాహువు ఈ 5 కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. ఈ 5ంటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, శని ప్రీతి కోసం నువ్వులు, రాహువు ప్రీతి కోసం మినుములు, అదేవిధంగా చంద్రుడి ప్రీతి కోసం బియ్యం. వీటిని నానబెట్టి గోమాతకు తినిపించాలి. అలాగే గోధుమలు, బియ్యము, పెసలు, నువ్వులు, మినుములు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ గ్రహాలన్నీ యోగిస్తాయి. అలాగే రవి, చంద్రుడు, బుధుడు, శని, రాహువు ఈ 5 గ్రహాలు యోగించాలంటే దేవాలయ దర్శనం కూడా అనుకూలిస్తుంది. రవి, బుధుడు యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. చంద్రుడు యోగించాలన్నా, శని యోగించాలన్నా శివాలయ దర్శనం చేయాలి. రాహువు యోగించాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి. అంటే విష్ణుమూర్తి ఆలయం, శివాలయం, దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి యోగిస్తుంది. స్తోత్రాల పరంగా విష్ణు పంజర స్తోత్రము, అలాగే పంచాక్షరి స్తోత్రము,
దుర్గా కవచము. వీటిని చదివినా విన్నా అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కర్కాటక రాశి వాళ్ళు షష్టగ్రహ కూటమి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించటం లేదు, షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అన్ని గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. అది అనుకూలం కాదు. అష్టమం అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. సూర్యుడు 8వ స్థానంలో ఉండి షష్టగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అనారోగ్యాలు ఇస్తున్నాడు. కాబట్టి హెల్త్ విషయంలో సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు 8వ స్థానంలో ఉండి మానసిక ఆందోళన ఇస్తున్నాడు. 8వ స్థానంలో సూర్యుడేమో శారీరక అనారోగ్య సమస్యలు ఇస్తాడు. 8వ స్థానంలో చంద్రుడేమో మానసిక అనారోగ్య సమస్యలు ఇస్తాడు. మెంటల్ టెన్షన్స్ పెరుగుతాయి. 8వ స్థానంలో బుధుడు వృత్తిపరంగా నష్టాలు ఇస్తాడు. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న వృత్తిపరంగా నష్టాలు అనేవి ఎక్కువగా షష్టగ్రహ కూటమి వల్ల సింహరాశి వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. రవి, చంద్రుడు, బుధుడు యోగించట్లేదు, కానీ శుక్రుడు యోగిస్తున్నాడు. శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తాడు. ఫలితం ఏంటంటే స్థిరాస్తులు పెరుగుతాయి. అంటే సింహరాశి వాళ్ళు ప్రాపర్టీస్ ఎక్కువ కొంటారు. ల్యాండ్ కానీ, హౌస్ కానీ, పొలం కానీ, ఇలాంటివి ఏవో ఒకటి కొనే యోగం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో అటాచ్మెంట్ పెరుగుతుంది. 8వ ఇంట్లో శుక్రుడు ఫేవరబుల్గా ఉంటాడు కాబట్టి బంధువులు, మిత్రులు ఫేవరబుల్గా ఉంటారు. శుక్రుడు యోగిస్తాడు. శని యోగించడు. 8వ ఇంట్లో శని అష్టమ శని దోషం అంటారు. హెల్త్ మీద గట్టిగా దెబ్బ కొడతాడు. జర్నీస్లో యాక్సిడెంట్స్ ఇస్తాడు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఇస్తాడు. అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి. అష్టమ రాహు, 8వ ఇంట్లో రాహు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో ఎక్కువ ఆలోచించేలాగా చేస్తాడు. డీప్ థింకింగ్ వచ్చేలాగా చేస్తాడు. హెల్త్ ప్రాబ్లం కన్నా హెల్త్ ప్రాబ్లం ఉందన్న అనుమానము, అపోహ ఇచ్చి మెడికల్ టెస్టులు ఎక్కువగా చేయించుకునేలాగా చేస్తాడు. అంటే షష్టగ్రహ కూటమిలో రాహువు, శని బాగా ఇబ్బందిస్తారు. సింహరాశి వాళ్ళకి అష్టమ రాహువు ఫ్రెండ్స్ వల్ల బాగా మోసపోయే విధంగా కూడా చేస్తాడు. అంటే 6 గ్రహాలలో సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఒక్క శుక్రుడే యోగిస్తున్నాడు. రవి, చంద్రుడు, బుధుడు, శని, రాహువు ఈ 5 గ్రహాలు యోగించట్లేదు. ఎక్కువ గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవాలి. మహిషాసురమర్ధిని, చండీ అమ్మవారు, కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకుంటే సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఎక్కువ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ప్రతిరోజు కూడా సింహరాశి వాళ్ళు హనుమాన్ చాలీసా వినండి, లేదా హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయండి. దాంతోపాటుగా దుర్గా కవచం చదవటం లేదా వింటం చేయండి. కాలభైరవాష్టకం చదవండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కాలభైరవాష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఆవుకు నవధాన్యాలు తినిపించండి. నానబెట్టిన నవధాన్యాలు ఆవుకు పెట్టడం, నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం తగ్గిపోతుంది. ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా రావి చెట్టు కింద కూర్చొని వీలైనన్ని సార్లు చదువుకోండి. లేదా ఇంట్లో ప్రదోష కాలంలో ఈ మంత్రం చదువుకుంటూ ఉండండి. ఓం రామ్ 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 కష్టం స్వాహ. షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇలా పరిహారాలు చేసుకోవటం, దానాలు ఇచ్చుకోవటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం చేస్తే సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో 8వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి, ఈ విషయాలు పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి 7వ స్థానంలో ఏర్పడుతుంది. కన్యారాశి వాళ్ళకి 6 గ్రహాలు కూడా 7వ స్థానంలో ఉన్నాయి. ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే విషయం మనం పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో కళత్ర సమస్య ఇస్తాడు. అంటే షష్టగ్రహ కూటమిలో సూర్యుడు కన్యారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్కి ప్రాబ్లం వచ్చేలాగా చేస్తాడు. హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. జర్నీస్లో నష్టం, ప్రయాణాల్లో నష్టం ఇస్తాడు. అలాగే చంద్రుడు మాత్రం 7వ స్థానంలో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. చంద్రుడు షష్టగ్రహ కూటమిలో కన్యారాశికి యోగిస్తాడు. చంద్రుడు ఏం చేస్తాడు? శారీరక సౌఖ్యం ఇస్తాడు, మానసికంగా ఉల్లాసం ఇస్తాడు, అన్నింట్లో కొద్దిగా అభివృద్ధి ఇస్తాడు. కాబట్టి చంద్రుడు ఫేవరబుల్. బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో బుధుడు కన్యారాశికి ఏం చేస్తాడంటే అధికారుల ఆగ్రహాన్ని ఇస్తాడు.
మీ బాస్ ఊరికే మిమ్మల్ని తిడుతూ ఉంటాడు. షష్టగ్రహ కూటమిలో 7వ ఇంట్లో బుధుడి వల్ల బాస్ ఎక్కువ తిడుతూ ఉంటాడు. సహనంతో ఉండాలి. ఆత్మీయుల ఎడబాటిస్తాడు. దగ్గర వాళ్ళే ఏదో కారణంతో దూరం అయిపోయేలాగా షష్టగ్రహ కూటమిలో బుధుడు చేస్తాడు. అలాగే శుక్రుడు 7వ స్థానంలో యోగించడు. 7వ స్థానంలో శుక్రుడు ఏం చేస్తాడు? స్త్రీలతో గొడవలు తెప్పిస్తాడు. అనవసరంగా ఆడవాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే వృధా కోపాన్ని ఇస్తాడు. అనవసరమైన కోపాన్ని ఇస్తూ ఉంటాడు. ఖర్చులు పెంచుతూ ఉంటాడు. కాబట్టి శుక్రుడు ఫేవరబుల్ కాదు. శని 7వ స్థానంలో ఏం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య డిటాచ్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఒక వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. వ్యాధులు ఇస్తూ ఉంటాడు. కాబట్టి శని కూడా ఫేవరబుల్ కాదు. రాహు 7వ స్థానంలో ఏం చేస్తాడంటే కొత్త పరిచయాల వల్ల మోసపోయేలాగా చేస్తాడు. కన్యారాశి అబ్బాయిలైతే కొత్త అమ్మాయిల పరిచయాలు, కన్యారాశి అమ్మాయిలైతే కొత్త అబ్బాయిల పరిచయాల వల్ల ఎదురు దెబ్బ తగులుతుంది. అలా మోసపోయేలాగా చేస్తాడు. అంటే షష్టగ్రహ కూటమిలో 6 గ్రహాల్లో కన్యారాశికి ఒకే ఒక గ్రహం యోగిస్తోంది. చంద్రుడు ఒక్కడే ఫేవరబుల్గా ఉన్నాడు. రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శని ఈ 5 గ్రహాలు ఫేవరబుల్గా లేవు. ఈ 5 గ్రహాలు ఫేవరబుల్గా లేవు కాబట్టి రవికి గోధుమలు, బుధుడికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు, శనికి నువ్వులు, రాహువుకి మినుములు నానబెట్టి గోవుకు తినిపించడం లేదా బ్రాహ్మణుడికి కేజింబావు చొప్పున దానం ఇవ్వటం చేసుకుంటే మంచిది. అలాగే శని, రాహువు ఈ 2 గ్రహాలు యోగించాలంటే కాలభైరవుడిని పూజించాలి. కాలభైరవ ఆలయ దర్శనం చేయాలి. కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అలాగే శుక్రుడు యోగించాలంటే అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. అదేవిధంగా రవి, బుధుడు యోగించాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం లేదా చదవటం చేయాలి. అంటే విష్ణుమూర్తిని, కాలభైరవుణ్ణి, లలిత అమ్మవారిని పూజిస్తే కన్యారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామం వినండి, కాలభైరవాష్టకం చదువుకోండి, లలితా సహస్రనామం కూడా వినండి. విష్ణు, లలిత ఈ 2 వింటే తిరుగుండదు. కాలభైరవాష్టకం చదువుకోండి. షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కన్యారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ఈ విషయాలు పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6వ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమిలో మొట్టమొదటిది సూర్యుడు యోగిస్తాడు. రవి యోగిస్తాడు. కాబట్టి షష్టగ్రహ కూటమి వల్ల తులారాశి వాళ్ళకి శత్రువులు నశించిపోతారు. 6వ ఇంట్లో రవి శత్రు నివారణ చేస్తాడు. ఆరోగ్య ప్రాప్తి, అనారోగ్యాలు అనేవి 6వ స్థానంలో సూర్యుడు తొలగింపజేస్తాడు. కాబట్టి రవి ఫేవరబుల్. చంద్రుడు 6వ స్థానంలో ఫేవరబులే. షష్టగ్రహ కూటమిలో చంద్రుడు కూడా తులారాశికి ఫేవరబులే. చంద్రుడు ఏం చేస్తాడు? ధన ఆదాయం ఇస్తాడు. గృహంలో శుభ కార్యక్రమాలు అయ్యేలాగా చేస్తాడు. ఒక పెళ్ళి కానీ, ఒక ఉపనయనం కానీ, ఇలాంటివి ఏవో ఫంక్షన్లు అయ్యేలాగా చేస్తాడు. అలాగే స్వస్థాన నివాస యోగం. ఎవరైనా తులారాశి వాళ్ళు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటే షష్టగ్రహ కూటమి వల్ల ఇంట్లో వాళ్ళకి దగ్గరగా వచ్చేలాగా చంద్రుడు చేస్తాడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో చంద్రుడు కూడా తులారాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. డబ్బులు బాగా వచ్చేలాగా చేస్తాడు. మంచి శుభ కార్యక్రమాలు అయ్యేలాగా చేస్తాడు. బుధుడు కూడా 6వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. బుధుడు ఏం చేస్తాడు? తులారాశికి మనోధైర్యం ఇస్తాడు. దేన్నైనా ఎదిరించే సామర్థ్యం ఇస్తాడు. ధైర్యంగా కొండలు పిండి చేసేలాగా ముందుకెళ్ళిపోయేలాగా చేస్తాడు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగేలాగా తులారాశి వాళ్ళకి చేస్తాడు. ఇంకా బుధుడు ఏం చేస్తాడంటే మాట చెల్లుబాటు అయ్యేలాగా చేస్తాడు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు తులారాశి వాళ్ళకి మాట చెల్లుబాటు అయ్యేలాగా బుధుడు చేస్తాడు. బుధుడు ఇంకా ఏం చేస్తాడంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు. అంటే మీరు ఎక్కువ చదువుకోవటం, పీజీ చేయటం ఇలాంటివి షష్టగ్రహ కూటమిలో 6వ స్థానంలో బుధుడు ఇస్తాడు. అంటే బుధుడు కూడా ఫేవరబుల్ ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఫేవరబుల్ కాదు. శుక్రుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. శుక్రుడు ఏం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడంటే దగ్గర వాళ్ళతోనే గొడవలు అయ్యేలాగా చేస్తాడు. మనసుకు దగ్గరమైన వాళ్ళు దూరం అయిపోయేలాగా చేస్తాడు. శని మళ్ళీ 6వ స్థానంలో ఫేవరబుల్ ఉంటాడు. శని ఏం చేస్తాడు? శత్రు నాశనం, భయంకరమైన శత్రువులు నశించిపోతారు. అప్పులు తీరిపోయేలాగా చేస్తాడు. సకల కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. శని ఫేవరబుల్. రాహు కూడా 6వ స్థానంలో ఫేవరబులే. రాహు ఏం చేస్తాడు? అనారోగ్యాలు పోగొడతాడు. విదేశాల్లో చక్రం తిప్పుతారు. విదేశాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. విదేశాల్లో మీ మార్క్ మీరు క్రియేట్ చేసేలాగా చేస్తాడు. అంటే తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో 5 గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి. ఒకే ఒక్క గ్రహం యోగించట్లేదు, అది శుక్రగ్రహం. శుక్రుడు ఒక్కడ తప్ప, ఎక్సెప్ట్ శుక్రుడు, మిగతా 5 గ్రహాలు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రాజయోగాన్ని ఇస్తున్నాయి. అంటే షష్టగ్రహ కూటమి తులారాశికి
బ్రహ్మాండమైన జాక్పాట్ ఇస్తోంది. నక్కతోక తొక్కినట్లే. ఒక్క శుక్రుడే యోగించట్లేదు. రవి, చంద్రుడు, బుధుడు, శని, రాహువు ఈ 5 గ్రహాలు తులారాశికి షష్టగ్రహ కూటమిలో బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. విశేషమైన శుభ ఫలితాలు ఇస్తారు. తులారాశి వాళ్ళకి తిరుగులేదు. శుక్రుడు ఒక్కడే ఫేవరబుల్ లేడు కాబట్టి ఏం చేయాలి? లలితా సహస్రనామ స్తోత్రం కానీ, రాజరాజేశ్వరి అష్టకం కానీ చాంటింగ్ చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇది చేసుకుంటే శుక్రుడు కూడా ఫేవరబుల్ అవుతాడు. షష్టగ్రహ కూటమి వల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద షష్టగ్రహ కూటమి తులారాశి వాళ్ళకి జాక్పాట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృశ్చిక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో ఏర్పడుతుంది. ఈ 5వ స్థానంలో ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? 5వ ఇంట్లో రవి యోగించడు. అంటే షష్టగ్రహ కూటమిలో సూర్యుడు వృశ్చిక రాశికి యోగించట్లేదు. దానివల్ల ఏం జరుగుతుంది? నమ్మక ద్రోహం జరుగుతుంది. మీరు బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఎవరైతే మీరు బాగా జెన్యూన్ అనుకుంటారో వాళ్ళే ఫ్రాడ్ అని తెలుస్తుంది. అలా నమ్మక ద్రోహాన్ని 5వ ఇంట్లో సూర్యుడు ఇస్తాడు. 5వ ఇంట్లో చంద్రుడు కూడా యోగించడు, ఫేవరబుల్ కాదు. మానసిక ఆందోళన వృశ్చిక రాశికి ఇస్తాడు. మెంటల్ టెన్షన్స్ పెరుగుతాయి. 5వ ఇంట్లో బుధుడు కూడా ఫేవరబుల్ కాదు. బుధుడు కూడా షష్టగ్రహ కూటమిలో వృశ్చిక రాశికి యోగించడు. 5వ ఇంట్లో బుధుడు ఏం చేస్తాడు? అకారణ కలహాన్ని ఇస్తాడు. అసలు రీజన్ ఉండదు, ఊరికే ఎదుటి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాం. దానివల్ల మెంటల్ టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ అన్నెసెసరీ ఫైట్స్, అకారణ కలహాలు అనేవి 5వ ఇంట్లో బుధుడు ఇస్తాడు. అయితే 5వ ఇంట్లో శుక్రుడు ఫేవరబుల్. వృశ్చిక రాశికి షష్టగ్రహ కూటమిలో శుక్రుడు ఫేవరబుల్. శుక్రుడు ఏం చేస్తాడు? 5వ ఇంట్లో శుక్రుడు తల్లిదండ్రులకు ఆనందం ఇస్తాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళ పేరెంట్స్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా వృశ్చిక రాశి వాళ్ళు ఏదో ఒక అచీవ్మెంట్ అనేది సాధిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలకు కూడా ఫేవరబుల్, సంతాన సుఖం ఉంటుంది. అంటే షష్టగ్రహ కూటమిలో 5వ ఇంట్లో శుక్రుడు ఏం చేస్తాడంటే వృశ్చిక రాశి వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీ చేస్తాడు. వృశ్చిక రాశి వాళ్ళ చిల్డ్రన్ హ్యాపీ అయ్యేలా చేస్తాడు. పేరెంట్స్కి చిల్డ్రన్కి వృశ్చిక రాశి వాళ్ళు హ్యాపీ అయ్యేలాగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గెయిన్ చేస్తారు. సేవకుల వల్ల కూడా లాభం ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. 5వ ఇంట్లో శుక్రుడు షష్టగ్రహ కూటమిలో వృశ్చిక రాశికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. నెక్స్ట్ శని కూడా ఫేవర్ చేయడు, శని యోగించడు. 5వ ఇంట్లో శని షష్టగ్రహ కూటమిలో ప్రమాదాలు ఇస్తాడు, తగాదాలు ఇస్తాడు, హార్డ్ వర్క్ ఎక్కువ చేయిస్తాడు. అలాగే 5వ ఇంట్లో రాహువు కూడా షష్టగ్రహ కూటమిలో వృశ్చిక రాశికి యోగించడు. ఏం చేస్తాడు? పిల్లలు పుట్టాల్సి ఉంటే అది డిలే చేస్తాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం లేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో వృశ్చిక రాశి వాళ్ళకి 6 గ్రహాల్లో 5 గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఓన్లీ ఒక్క గ్రహమే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. శుక్రుడు ఒక్కడే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. రవి, చంద్రుడు, బుధుడు, శని, రాహువు ఈ 5 కూడా యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? పరిహారాలు చేసుకోవాలి. రవికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, బుధుడికి పెసలు, శనికి నువ్వులు, రాహువుకి మినుములు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. నానబెట్టి ఆవుకు పెట్టాలి. శని రాహువు యోగించాలంటే కాలభైరవాష్టకం చదువుకోవాలి. అలాగే రవి బుధుడు యోగించాలంటే విష్ణు పంజర స్తోత్రం చదువుకోవాలి. అలాగే చంద్రుడు యోగించాలంటే చంద్రశేఖరాష్టకం చదువుకోవాలి. శివాలయ దర్శనం చేయాలి, విష్ణు ఆలయ దర్శనం చేయాలి, కాలభైరవుడి మందిరాన్ని దర్శించుకోవాలి. శివుణ్ణి, విష్ణువుని, కాలభైరవుణ్ణి పూజిస్తే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. మంత్రాల పరంగా ఓం చంద్రశేఖరాయ నమః ఈ మంత్రం ఒకటి చదువుకోండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకోండి. అలాగే ఓం అష్టభైరవాయ నమః ఈ కాలభైరవ మంత్రాన్ని చదువుకోండి. ఈ 3 మంత్రాలు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చాంటింగ్స్ మాత్రం ఖచ్చితంగా చంద్రశేఖరాష్టకం వినండి, కాలభైరవాష్టకం వినండి, బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. విష్ణు పంజర స్తోత్రము లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్న విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి షష్టగ్రహ కూటమిలో వృశ్చిక రాశి వాళ్ళకి ఒకే ఒక గ్రహం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి మిగిలిన 5 గ్రహాలకి ఈ పరిహారాలు చేసుకుంటే షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, యోగించని గ్రహాలకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? షష్టగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే గ్రహాలన్నీ 3వ స్థానంలో ఉన్నాయి.
6 గ్రహాలు 3వ స్థానంలో ఉన్నాయి. ఈ షష్టగ్రహ కూటమిలో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడు 3వ స్థానంలో ఆరోగ్యం ఇస్తాడు. సూర్యుడు 3వ స్థానంలో సంతృప్తి ఇస్తాడు, సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు ఫేవరబుల్ ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఎందులో అయినా హ్యాపీనెస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది సూర్యుడి వల్ల మకర రాశి వాళ్ళకి వస్తుంది. చంద్రుడు కూడా 3వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. చంద్రుడు కూడా షష్టగ్రహ కూటమిలో మకర రాశికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. చంద్రుడు ఏం చేస్తాడు? స్త్రీ సౌఖ్యం ఇస్తాడు. అంటే మకర రాశి వాళ్ళకి ఎవరికైనా ఆడవాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు క్లియర్ చేపిస్తాడు. లేడీస్ సపోర్ట్ వల్ల మంచి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనలాభం ఇస్తాడు, ఆభరణ లాభం ఇస్తాడు. ఆభరణాలు కొనుక్కునే యోగం మకర రాశి వాళ్ళకి చంద్రుడు షష్టగ్రహ కూటమిలో ఇస్తాడు. వస్తు లాభం ఇస్తాడు, బ్రహ్మాండమైన వస్తువులు కొనుక్కునేలాగా చేస్తాడు. చంద్రుడు కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బుధుడు మాత్రం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. షష్టగ్రహ కూటమిలో బుధుడు మకర రాశి వాళ్ళకి ఏ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడంటే బుద్ధిహీనత ఇస్తాడు. బ్రెయిన్ పనిచేయదు, అధికారుల ముందు చులకనైపోయేలాగా చేస్తాడు. మీ బాస్ దగ్గర ఏదో పిచ్చిగా మాట్లాడతారు, మిమ్మల్ని బాస్ ఇన్సల్ట్ చేస్తాడు, బాస్ దగ్గర చులకనైపోతారు. ఇది బుధుడు ఇచ్చే రిజల్ట్. షష్టగ్రహ కూటమిలో శుక్రుడు కూడా నెగిటివ్ రిజల్ట్సే ఇస్తాడు, ఫేవరబుల్ కాదు. శుక్రుడు ఏమిస్తాడు? మకర రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లో దెబ్బ కొడతాడు. మీరు ఎవరైనా పార్ట్నర్ని నమ్మి బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్ మీకు పెద్ద దెబ్బ కొడతాడు. అది శుక్రుడు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్. కాబట్టి శుక్రుడు కూడా ఫేవరబుల్ కాదు. శని మాత్రం బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. షష్టగ్రహ కూటమిలో మకర రాశికి శని ఫేవరబుల్. శని ఏం చేస్తాడు? బ్రహ్మాండమైన ఫేమ్ ఇస్తాడు. మీ పేరు మారు మోగిపోతుంది, కీర్తి వస్తుంది, ప్రయాణాల్లో లాభం వస్తుంది, శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది, మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ అనేది శనిస్తాడు. రాహు కూడా 3వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. రాహు ఏం చేస్తాడు? స్థిరాస్తుల వల్ల లాభం ఇస్తాడు, ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బెనిఫిట్స్ వస్తాయి, సోదరుల వల్ల బెనిఫిట్ వస్తుంది. మీకు సోదరులే ప్రాపర్టీస్ ద్వారా మీకు బెనిఫిట్ అయ్యేలాగా చేస్తారు. అంటే షష్టగ్రహ కూటమిలో మకర రాశి వాళ్ళకి 4 గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి, 2 గ్రహాలే యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి. యాంటీ రిజల్ట్స్ ఇచ్చే 2 గ్రహాలు బుధుడు శుక్రుడు. ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహాలు రవి చంద్రుడు శని రాహువు. రవి చంద్రుడు శని రాహు 4 గ్రహాలు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. షష్టగ్రహ కూటమి మేజర్గా మకర రాశి వాళ్ళకి యోగ ఫలితాలే ఇస్తుంది, నెగిటివ్ చాలా తక్కువ ఉంటుంది. షష్టగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్సే ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే 4 గ్రహాలు మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. షష్టగ్రహ కూటమి బ్రహ్మాండమైన రాజయోగాన్ని మకర రాశి వాళ్ళకి ఇస్తుంది. కేవలం బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలే యోగించట్లేదు. ఈ గ్రహాలకు ఏం చేయాలి? బుధుడు యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి లేదా చదవాలి. గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి, కేజీంబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో గట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. బుధుడు ఫేవరబుల్ అవుతాడు. శుక్రుడు ఫేవరబుల్ అవ్వాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఆవుకు నానబెట్టిన బొబ్బర్లు పెట్టండి, పంతులు గారికి కేజీంబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇవ్వండి. శుక్రుడు ఫేవరబుల్ అవుతాడు. అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వింటం చేయండి. ఇవి చేసుకుంటే బుధుడు శుక్రుడు కూడా యోగిస్తాడు. మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొత్తం మీద మాత్రం చాలా వరకు మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనుకూల ఫలితాలే ఇస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? షష్టగ్రహ కూటమిలో కుంభరాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతోంది, ద్వితీయంలో ఏర్పడుతోంది. 2వ ఇంట్లో సూర్యుడు యోగించడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు కుంభరాశికి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. సూర్యుడు 2వ ఇంట్లో ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ఏంటి? నేత్ర సమస్యలు, ఐ ప్రాబ్లమ్స్ అనేవి షష్టగ్రహ కూటమి వల్ల కుంభరాశి వాళ్ళకు మొదలవుతాయి. శిరోవేదన, హెడేక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మోసాలు జరుగుతాయి, కొత్త వ్యక్తుల్ని నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు ఏం చేస్తాడు? హెడేక్ ఇస్తాడు, ఐ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయేలా చేస్తాడు. సూర్యుడు ఫేవరబుల్ కాదు. నెక్స్ట్ చంద్రుడు 2వ ఇంట్లో మానసిక బాధ ఇస్తాడు. చంద్రుడు కూడా ఫేవరబుల్ కాడు. షష్టగ్రహ కూటమిలో చంద్రుడు 2nd హౌస్లో ఆరోగ్య సమస్యలతో పాటు ఆహార సమస్యలు కూడా ఇస్తాడు. మానసిక ఆరోగ్య సమస్యలు, మెంటల్ టెన్షన్స్, ఆహార సమస్యలు, ఫుడ్ సహించదు, తిన్న ఫుడ్ పడదు. కాబట్టి ఆహార సమస్యలు షష్టగ్రహ కూటమిలో చంద్రుడు కుంభరాశికి ఇస్తాడు. అయితే బుధుడు ఫేవరబుల్ ఉన్నాడు. 2వ ఇంట్లో బుధుడు షష్టగ్రహ కూటమిలో కుంభరాశికి ఏ ఫేవర్ చేస్తాడంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యేలాగా చేస్తాడు.
బెస్ట్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దానివల్ల కాస్త ఊరట అనేది కలుగుతుంది. కాబట్టి బుధుడు ఫేవరబుల్. నెక్స్ట్ శుక్రుడు కూడా ఫేవరబుల్. శుక్రుడు సెకండ్ హౌస్లో ఏం చేస్తాడంటే స్త్రీల వల్ల సంతోషం ఇస్తాడు. అంటే లేడీస్ సపోర్ట్ కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. లేడీస్ వల్ల మెంటల్గా టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అవుతాయి. మెంటల్ హ్యాపీనెస్ వస్తుంది. లేడీస్తో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అంటే కుంభరాశి పురుషులు కానీ కుంభరాశి స్త్రీలు కానీ వేరే స్త్రీల వల్ల మానసికంగా సంతోషాన్ని పొందుతారు. అలాగే శుక్రుడు ఏం చేస్తాడంటే ధన కనక వస్తు లాభం ఇస్తాడు. షష్టగ్రహ కూటమిలో శుక్రుడు డబ్బులు సంపాదించుకునేలా చేస్తాడు, బంగారం కొనుక్కునేలా చేస్తాడు, వస్తువులు కొనుక్కునేలాగా చేస్తాడు. కాబట్టి కుంభరాశికి శుక్రుడు షష్టగ్రహ కూటమిలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. శని ఫేవరబుల్ కాదు. సెకండ్ హౌస్లో శని ఏం చేస్తాడంటే గౌరవం తగ్గేలాగా చేస్తాడు. మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు. అది కుంభరాశికి షష్టగ్రహ కూటమిలో శని వల్ల వచ్చే ఇబ్బంది. కుటుంబ కలహాలు, ఫ్యామిలీ రిలేషన్స్ మధ్య కొంచెం గొడవలు వస్తూ ఉంటాయి. రాహువు కూడా ఫేవరబుల్ కాదు. సెకండ్ హౌస్లో రాహువు ఏం చేస్తాడు? ప్రయాణాల్లో ఇబ్బంది ఇస్తాడు. షష్టగ్రహ కూటమిలో రాహువు జర్నీస్లో ఇబ్బంది అయ్యేలాగా కుంభరాశి వాళ్ళకి చేస్తాడు. అలాగే దూషణాల వల్ల అశాంతిస్తాడు. దూషణ అంటే ఊరికే ఎదుటి వాళ్ళని తిట్టడం, వాళ్ళు మనల్ని తిట్టడం, మనం వాళ్ళని తిట్టడం. అలాంటి దూషణాల వల్ల ఇబ్బంది రాహువు ఇస్తాడు. అంటే రాహువు కూడా ఫేవరబుల్ కాదు. అంటే షష్టగ్రహ కూటమిలో 6 గ్రహాల్లో 2 గ్రహాలే కుంభరాశికి ఫేవరబుల్గా ఉన్నాయి, 4 గ్రహాలు యాంటీగా ఉన్నాయి. ఫేవరబుల్గా ఉన్న 2 గ్రహాలు బుధుడు శుక్రుడు. నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహాలు రవి చంద్రుడు శని రాహువు. ఈ 4 నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. శని రాహువు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ పోవాలంటే కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి, మారేడు దళాలతో పూజ చేయించుకోండి. కాలభైరవాష్టకాన్ని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుకోండి, లేదా వినండి. ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే నువ్వులు దానం ఇచ్చుకోండి, మినుములు దానం ఇచ్చుకోండి. శని రాహువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. రవి చంద్రుడు యోగించాలంటే ఏం చేయాలి? గోధుమలు బియ్యం దానం ఇచ్చుకోవాలి, లేదా నానబెట్టిన గోధుమలు నానబెట్టిన బియ్యం ఆవుకు తినిపించాలి. సూర్యుడి బలం పెరగటానికి సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ రోజు చదవటం లేదా వినటం చేయాలి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. ఎందుకంటే కంటికి అలాగే తలకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. ఇవి చేసుకుంటే సూర్యుడు ఫేవరబుల్ అవుతాడు. చంద్రుడు ఫేవరబుల్ అవ్వాలంటే చంద్రశేఖరాష్టకం శివుడికి సంబంధించిన చదువుకోండి. శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకోండి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో శివాభిషేకం చేయటం, చంద్రశేఖరాష్టకం చదువుకోవటం చేస్తే చంద్రుడు ఫేవరబుల్ అవుతాడు. కాబట్టి ఈ రెమెడీస్ చేసుకోండి. షష్టగ్రహ కూటమిలో రవి చంద్రుడు శని రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. కొంతవరకు బుధుడు శుక్రుడు ఇచ్చేటటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి షష్టగ్రహ కూటమిలో కుంభరాశి వాళ్ళకి ఊరటను కలిగింపజేస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలోనే ఏర్పడుతుంది, జన్మంలో ఏర్పడుతుంది. మీనరాశి జన్మంలో సూర్యుడు యోగించడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు మీనంలో యోగించడు. కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. సూర్యుడు ఫేవరబుల్ కాదు. హెల్త్ కేర్ అనేది మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చంద్రుడు జన్మంలో యోగిస్తాడు. చంద్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. మీనరాశికి షష్టగ్రహ కూటమిలో చంద్రుడు ఇచ్చే ఫేవరబుల్ రిజల్ట్స్ ఏంటంటే సుఖ నిద్ర. ఇప్పటివరకు నిద్ర పట్టక ఇబ్బంది ఉంటే హ్యాపీగా నిద్రపోయేలాగా చేస్తాడు. పడుకున్న వెంటనే నిద్ర వచ్చేలాగా చేస్తాడు. సుఖ నిద్ర ఇస్తాడు. భోజన సౌఖ్యం ఇస్తాడు. మంచి రుచికరమైన భోజనం తినేలాగా చేస్తాడు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్త్ర ఆభరణ ప్రాప్తి యోగాన్ని ఇస్తాడు. అంటే మీనరాశికి చంద్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. బుధుడు ఫేవరబుల్ కాదు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. బుధుడు మీనంలో జన్మంలో నెగిటివ్ రిజల్ట్స్ ఏమిస్తాడంటే అనవసరమైన కలహాలు ఇస్తాడు. రీజన్ లేకుండా వేరే వాళ్ళతో గిల్లి కజ్జాలు వచ్చేలాగా చేస్తాడు. చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యేలాగా చేస్తాడు. మంచి వాళ్ళతో కాకుండా బ్యాడ్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ అయ్యేలాగా చేస్తాడు. విద్యలో ఇబ్బందులు ఇస్తాడు. ఎడ్యుకేషన్లో మీనరాశి వాళ్ళకి ఏదో ఒక ఆబ్స్టాకిల్స్ ఆటంకాలు అనేవి ఇస్తూ ఉంటాడు. కాబట్టి బుధుడు షష్టగ్రహ కూటమిలో మీనరాశికి ఫేవరబుల్ కాదు. శుక్రుడు మళ్ళీ ఫేవరబుల్. శుక్రుడు జన్మంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. శుక్రుడు ఇచ్చే అనుకూల ఫలితాలు ఏంటంటే ధనలాభం, మనీ బాగా వచ్చేలాగా చేస్తాడు. భోజన సౌఖ్యం, మంచి బ్రహ్మాండమైన విందు భోజనం స్వీకరించేలాగా చేస్తాడు. అలాగే
వస్తు లాభం, కొత్త కొత్త వస్తువులు కొనుక్కునేలాగా చేస్తాడు. శుక్రుడు షష్టగ్రహ కూటమిలో మీనరాశికి ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. అలాగే శని జన్మంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. శని బాలేడు. షష్టగ్రహ కూటమిలో శని మీనరాశికి ఏం చేస్తాడంటే భార్య పుత్ర సమస్యలు ఇస్తాడు. లైఫ్ పార్ట్నర్ వల్ల ఇబ్బందులు, చిల్డ్రన్ వల్ల ఇబ్బందులు, రిలేటివ్స్ వల్ల కూడా ఇబ్బందులు ఇస్తాడు. దీన్ని జన్మ శని దోషం అంటారు. భార్యాపుత్ర బంధు సమస్యలు అంటారు. ఇవి ఇస్తాడు. తేజస్సు తగ్గిపోతుంది, గ్లో తగ్గిపోతుంది, ఊరికే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి శని షష్టగ్రహ కూటమిలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. నెక్స్ట్ రాహు కూడా నెగిటివ్ రిజల్ట్సే ఇస్తాడు. జన్మంలో రాహువు అనారోగ్య భావనలు ఇస్తాడు, అనారోగ్య చింతన, అనారోగ్య బాధ ఇస్తాడు. వృధా ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు బోల్డ్ ఇస్తాడు. మైండ్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ఏది ఉండదు. అలాంటివి జన్మంలో రాహు ఇస్తాడు. అంటే రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడుతోంది. ఆ 6 గ్రహాల్లో కూడా 2 గ్రహాలు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి, 4 గ్రహాలు యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఫేవరబుల్ ఇచ్చే 2 గ్రహాలు ఏంటంటే చంద్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు, శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహాలు ఏంటంటే రవి, బుధుడు, శని, రాహువు. ఈ 4 గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. వీటికి పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. విష్ణు పంజర స్తోత్రాన్ని వినండి. ఓం నమో భగవతే విష్ణవే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. అన్ని నెగిటివ్ రిజల్ట్స్ పోతాయి. గోధుమలు నానబెట్టి, పెసలు నానబెట్టి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. రవి, బుధుడు ఫేవరబుల్ అవుతారు. శని, రాహు ఫేవరబుల్ అవ్వాలంటే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. దుర్గాదేవి, పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవుడు ఈ ఆలయ దర్శనం చేసుకోవటం, కాలభైరవాష్టకం కానీ, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం కానీ, దుర్గా కవచం కానీ చదవటం లేదా వినటం చేయాలి. దుమ్ దుర్గాయై నమః, ఓం అష్టభైరవాయ నమః ఈ మంత్రాలు చదువుకుంటే శని, రాహు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. నువ్వులు, మినువులు దానం ఇచ్చుకోండి. కేజింబావు చొప్పున శనివారం రోజు నువ్వులు, మినువులు దానం ఇస్తే శని, రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి షష్టగ్రహ కూటమిలో 2 గ్రహాలు ఫేవరబుల్ ఉన్నాయి కాబట్టి చంద్రుడు, శుక్రుడు కొంతవరకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి మీనరాశికి ఇబ్బంది లేదు. రవి, బుధుడు, శని, రాహు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు పరిహారాల ద్వారా తొలగింపజేసుకోండి. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా మీనరాశిలో 6 గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ షష్టగ్రహ కూటమి అనేది 12 రాశులకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, కొన్ని గ్రహాలు యోగించటం లేదు. యోగించని గ్రహాలకు పరిహారాలు చేసుకోవటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం, దానాలు ఇచ్చుకోవటం, దేవీ దేవతల ఆలయ దర్శనం చేయటం ద్వారా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలను ప్రసన్నం చేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం అనేటటువంటిది 2 నుంచి 3 నెలల వరకు 12 రాశుల మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి, గ్రహాల ప్రసన్నత పొందండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరమైనటువంటి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.